జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ని చావు దెబ్బ కొట్టాయి భారత భద్రతా బలగాలు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిపిన దాడుల్లో మసూద్ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. సోదరి బావ సహా 10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు మసూద్ అజర్. బావల్పూర్లో జైషే క్యాంప్పై జరిగిన దాడుల్లో మొత్తం 14 మంది చనిపోయారు. ఇందులో 10 మంది తన కుటుంబ సభ్యులు ఉన్నట్టు మసూద్ అజర్ ప్రకటన విడుదల చేశాడు. పాక్ మీడియా ఈ ప్రకటనకు సంబంధించిన కథనాలు ప్రసారం చేస్తోంది. జైషే మహమ్మద్ పార్లమెంటుపై దాడి, పుల్వామా రక్తపాతం సహా అనేక పైశాచిక దాడులకు తెగబడిన ఉగ్ర సంస్థ. భారత్పై విషం చిమ్ముతూ దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను పెంచి పోషించాడు మసూద్ అజర్. అనేక కిరాతక దాడులకు కుట్రలు పన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో తన కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేసింది భారత సైన్యం. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే మసూద్ అజర్ని పాక్ సైన్యం సేఫ్ హౌస్కి తరలించేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రాంతంలో దాచేసింది. ఆపరేషన్ సింధూర్లో కరడుగట్టిన మసూద్ అజర్ కూడా ఖతం అయిపోయేవాడే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.